రావణ్ అనేటటువంటి అబ్బాయిని ప్రశ్నిస్తే, "నాకు నచ్చదయ్యా! నేను అట్టాగే మాట్లాడతానన్నాడు." లేపోతే ఆయన పేరేంటది ఇంతకుముందు కేఎస్ఆర్ గారిని ప్రశ్నిస్తే, "నాకు జగన్ నచ్చుతాడు, చంద్రబాబు నచ్చడన్నాడు." ఇది ఈనాడోడుకు, ఆంధ్రజ్యోతోడు లోపల కూర్చొని విన్నాడా? వీళ్ళు వాళ్ళ మీద విషం నింపడానికి తెలుగుదేశం, జనసేన కూటమి కార్యకర్తలు, నాయకులలో ఫీలింగ్ క్రియేట్ చేయడానికి వీళ్ళు సృష్టించే వార్తలు. అదేదో నిజమని జనం నమ్మేటట్టే రాస్తారు వీళ్ళు. అదొక విచిత్రమైనటువంటి గుణం వీళ్ళది. అబద్ధాన్ని నిజమని నమ్మించి వార్తలు రాయడం అనేది వీళ్ళకి బాగా అలవాటు. ఇప్పుడు సాయి కృష్ణ కేసులో ఏమని రాస్తారు? దీంట్లో నేనొక్కడిని ఎట్టా చేస్తానండి. నా పై అధికారికి తెలుసు, ఆ పై అధికారికి తెలుసు, డీజీపీకి తెలుసు అని రాస్తారా? రాయరు గదా! ఇప్పుడు దీంట్లో అయితే గనక సీఐ సొంతగా అట్లా నిర్ణయం తీసుకోగలడా? చంపేసి బూడిచ్చేసి పడేయడం. అసలు ఏదో కారణం లేకుండా కొట్టగలుగుతాడా? అన్ని రోజులు నిర్బంధించగలుగుతాడా? పై అధికారులకి చెప్పకుండా స్టేషన్‌లో పెట్టుకొని కొట్టగలుగుతాడా? ఇయన్నీ తెలిసి కూడా ఇప్పుడు రాయరు అట్లాంటివి. అదే తేడా.